చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు ఎన్ని కోట్లు అనికేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. థ్యాంక్ యూ ప్రభాస్, థ్యాంక్ యూ. కానీ ఆ ప్రభాస్కి నమ్మకం ఇచ్చింది ఎవరు, ఆ పట్టుదల ఇచ్చింది ఎవరు? డైరెక్టర్ రాజమౌళి. ప్రభాస్కే కాదు, తచ్చుట్టున్న ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఒక ఊపిచ్చి ఊతమిచ్చి ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం తెర మీద రాబోతుంది, దీనికోసం మనసా వాచా కర్మను పనిచేయాలన్న పట్టుదల తీసుకొచ్చి డెడికేటెడ్గా పనిచేయించాడు. అది వాడి గొప్పతనం. మిగతా ఆర్టిస్ట్ టెక్నీషియన్ అందరూ మేము పనిచేసాం, కష్టపడి పనిచేసాం, కానీ మాకు కూలి దక్కింది. కానీ కూలి మించి పనిచేశారు వాళ్ళిద్దరూ. ఏకపత్తి వ్రతం అంటే ఏంటో తెలియదు, ఏక సినిమా వ్రతం చేశాడు. ఈ సినిమా తప్ప ఇంకో సినిమాను ఆలోచించలేదు, మధులాక్ష రానివ్వలేదు. కానీ వీళ్ళిద్దరికన్నా కూడా ఇంకో పేరు చెప్పాలి. సినిమా తీయాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ప్రొడ్యూసర్ కావాలి. ఏ నమ్మకంతో చేశారో, దేంతో చేశారో ప్రసాద్ గారు, శోభు గారు ఈ సినిమా తీశారు. 60 కోట్ల, 70 కోట్ల, 80 కోట్ల, 90 కోట్ల, 100, 150, 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడు కూడా వాళ్ళ మొహంలో భయం చూడలేదు, ఆదుర్దా చూడలేదు. ఎప్పుడు ఆ చిరునవ్వే, ఎప్పుడు ఆ నిదానమే.